మిస్టర్ గుప్తా విన్నారా? రేపు ఆనంద్ వాళ్ళ డాడీ లాగా ఫ్లాగ్ హోస్టింగ్ కి లీడ్ చేయబోతున్నాడంట. రేపటి సంగతి రేపు బాలిక. ఇప్పుడు నీ పతిదేవుడు నీ గురించియే ఆలోచించుచున్నాడు. ఆయన నా కోసం ఎందుకు ఆలోచిస్తారు మిస్టర్ గుప్తా? రత్తడు చెప్పినది నీవు ఆలకించలేదా? గగనతలంలో గరుడ పక్షి సంచరించుచున్నది. దాని మానాన అది తిరుగుతుంటే మనకేంటి నష్టం? ఆ పక్షితో నీకే నష్టమూ లేదు బాలిక. కాని చంబా నిన్ను కష్టపెట్టుటకు సిద్ధమవుతున్నది. ఇప్పటికైనను అవగతము కాలేదా? మిస్టర్ గుప్తా, ఆ చంబా నన్ను ఏమి చేయదు. నా దగ్గర శక్తులున్నాయి. నీ దివ్య శక్తులను మించిన దుష్ట శక్తులు ఆ చంబా వద్దనున్నాయి. నీ వల్ల పలుమార్లు పరాజయం పొందిన అవమానంతో చంబా నిన్ను బంధించే ప్రయత్నం చేయబోచున్నది. ఈసారి చంబా శక్తిని నీవు తట్టుకొనలేవు బాలిక. మిస్టర్ గుప్తా, నాదొక చిన్న డౌట్. అసలు ఈ చంబా ఏం చేయబోతుంది? నా దగ్గర దివ్యశక్తులున్నప్పుడు తన శక్తులు ఏం పనికి రావు కదా? ఆ యామరపాటే వలదు బాలిక. చంబా సామాన్యురాలు కాదు. అనితర సాధ్యమైన ఎన్నో అతీతమైన శక్తులను సాధించిన గొప్ప మంత్రగత్తె. మిస్టర్ గుప్తా ప్లీజ్, ఈ ఇన్వేషన్ నా దగ్గర పనిచేయదు. గుప్తా గారు కూడా అంతే. ఆ చంబా గురించి నాకు చెప్పి చెప్పి నన్ను బాగా భయపెట్టి నన్ను పైకి తీసుకెళ్లిపోదాం అనుకున్నారు. చివరికి ఆ చంబానే నా ముందు ఓడిపోయింది. కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు బాలిక. విధి వక్రీకరించినప్పుడు దేవుళ్ళు సైతం కాలానికి కట్టుబడ్డారు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు మిస్టర్ గుప్తా? ఆ చంబాకు భయపడి మీతో పాటు పైకి వచ్చేయమంటారా? అదే ఉత్తమము. నేను అసలు రాను. ఆ చంబా వస్తే రానివ్వండి. ఏం చేస్తుందో నేను చూస్తాను.